ఎంటీవీ న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా రుద్రవరం మండల పరిధిలోని గోనంపల్లె భూ వివాదం తీవ్ర ఉద్రిక్తతను దారితీసింది. ఈ ఘటనపై బాధితురాలు నల్లబోతుల ఆదిలక్ష్మి మాట్లాడుతూ కీలక ఆరోపణలు చేశారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం తమ మామగారు నల్లబోతుల పుల్లయ్య 2008 సంవత్సరంలో యాగల పెద్ద నరసింహుడు వద్ద నుండి 28,000 రూపాయలకు ఈ పొలాన్ని కొనుగోలు చేశారని, రిజిస్ట్రేషన్లో కూడా తమకు రాస్తా హక్కు ఉందని పేర్కొన్నారు. అయితే తమ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఆ రాస్తాని అడ్డుకుంటూ సమస్యలు సృష్టిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో తమ వరిగడ్డి తీసుకునేందుకు ట్రాక్టర్ వెళ్తుండగా దారిలో ముళ్ల పొదలు వేసి అడ్డుకుని తమపై ఏకదాటిగా దాడి చేశారని ఆరోపించారు. మేము ఎంత వేడుకున్నా వినకుండా అన్యాయంగా దాడి చేసి గాయాలు కలిగించారని, అలాగే సిరివెల్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ డి రాము కూడా తమపై అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని ఆదిలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. మాది సర్వే నెంబరు 699 అయితే మాది నుంచి వచ్చేసి ఆడికింది సార్. ఆడికింటే దాన్ని కంపేసింటే మాకు కంప తీసి అడ్డం వేసి మాకు మా అన్నను రాయితో కొట్టినారు సార్. ఇక్కడ బొరలు పడినాయి, అందరు కలుసుకొని కొట్టినారు. వాళ్ళది ఏం రికార్డు కూడా లేదు సార్. రికార్డు లేకుండా వాళ్ళు మేము స్టేషన్ కాడ పోయినా, కలెక్టర్ ఆఫీస్కి పెట్టినా, ఎంఆర్ ఆఫీస్కి పెట్టినా ఎవరు సర్నించాలే. అది సార్ సమస్య. కొట్టినారు సార్, కంప తీసేసి కంప అడ్డం వేసి కొట్టినారు. సాయిబుల్ అవతల సర్దారు, షేక్ అల్లాబసు, షేక్ బాషా, షేక్ షాను, షేక్ గోసు, షేక్ కాసిం, షేక్ జగ్గురు బాషా, షేక్ పిచ్చి, షేక్ నడిపి పక్కిసా, పెద్ద దచ్చిగిరి సార్. కంప వేసి మాకు వాళ్ళకి ఏమి లేకుండా మేము అడ్డగించుకొని కొడుతున్నారు సార్. ఇంకా మేము ఏమన్నా వాళ్ళకి ఏం బాగుందో అంతే సార్. సర్వే నెంబర్ లో ఉన్నటువంటి స్థలం మీకు పేపర్ ఉన్నాయి సార్. మాకు రిజిస్టర్ ఉంది. ఎవరు చేసి ఇచ్చారు మీకు రిజిస్టర్? మేము గొల్లోళ్ళు యాగల ఓలేసు, యాగల నరసింహులు, యాగల ఓవన్న వాళ్ళు మీకు అమ్మినారు? అమ్మినారు సార్. 18 సంవత్సరాలు సార్. అనుమానంలో ఉన్నాను సార్. ఏముండదు సార్. మాకైతే ఏం చూపడం లేదు సార్. వాళ్ళు ఇచ్చినాం సార్, పోలీసు వాళ్ళకి ఇచ్చిన ఏం చెప్పడం లేదు సార్. పోలీసు వాళ్ళు వాళ్ళకి వెళ్ళి చెప్తారు, మిమ్మల్ని గుడ్డలు ఇచ్చి వీడు విడిచి కొడతా ఉంటారు పోలీసు వాళ్ళు. ఇవి వచ్చినారు సార్, ఎస్ఐ వచ్చాడు, సిఐ వచ్చాడు. సిఐ అయితే ఆడేళ్ళను కూడా అనకుండా కొట్టిపోయినారు సార్. ఆడేళ్ళు మొగోళ్ళని అందరినీ దింపి జీపులు ఎక్కించుకొని దింపి కొడుతున్నాడు. మా అన్నను, మా తమ్ముడిని, నా కొడుకును, మా అన్నాళ్ళు ఇద్దరిని. పుల్లయ్య, వెంకటేశులు, మల్లయ్య, నా కొడుకు వెంకట పుల్లయ్య, రామనయ్య. సిఐ సార్. తెలుసు సార్ మనకు సిఐ సార్ పేరు. ఒక గంట అయింటా సార్. వాస్తవమే సార్. కొట్టినారు సార్. ఆడేళ్ళను కూడా కొట్టినారు సార్. ఆడేళ్ళు ఉన్నారు సార్, కొట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారు సార్. వాళ్ళే చెప్తారు. మేము హాస్పిటల్కి పోవాలని పొద్దున నిన్న పోయినాం, మొన్న పోయినాం సార్ విష్ణు హాస్పిటల్కు. మళ్ళీ పోవాలనుకుంటుంటే ఎందుకు ఘర్షణ పడి అది కంపేస్తున్నారు రారంటే వచ్చినాడు. ఆయన కూలి నిలవ నడచలేకున్నాడు, కూర్చున్నాడు. కూర్చొని అందరూ గడుచుకుంటుంటే రాళ్ళు ఇసిరేసినారు. వాళ్ళే కొడుతున్నారు, ఎత్తున్నారు అని సర్లేని పోలీసులు వచ్చినాక సర్దుకొని ఇంటికి పోతున్నాడు. ఆడికి పోయినాక ఇంటికి ఎక్కించుకున్నాడు. ఎక్కించుకున్న దానికి నేనేమనాలే. మళ్ళీ దింపుకొని ఒట్టి చేతుల మీద ఫలా 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 అని ఎట్టంటే అట్ట కొడుతున్నాడు. సిఐ కొట్టింటే నేను చూసి ఉరుకులాడుతుంది సార్. పానం బాగాలేదు, రిపోర్ట్లు తీసుకొని వచ్చి ఇంటికి పోయి ఉరుకులాడుతుంది చూపించిన రిపోర్ట్లు. నిన్ననే డేట్ ఉంది చూడు సార్, నిన్న తిరుగుతున్నాము, ఇవాళ కూడా పోవాల్సింది అరుచుకుంటుంటే నిలబడిపోయినాము. దించారని జీపుకి అడ్డం పడితే కొట్టినాడు. పక్కకు వారు నీకు అని ఎట్లా అంటే అట్లా వేసుకుంటా, తిట్టుకుంటే తిట్టుకొని ఇలా మౌని దింపారంటే దింపనని ఎక్కించుకొని పోయినాడు సార్. ఆడేళ్ళను ఒక 4 నాయమడి వచ్చినారు, 4 ముగ్గురిని కొట్టినారు. మా ఎక్కను కొడతావా యాడ కానీ ఇడిగో తీసింటే వాడిని ఎమ్మడించుకున్నారు. రెడీగా తీసావా మీడియా వైరాలు చేస్తా అన్నాడు. వీడియో తీసి చెల్లు గుంజుకొని పోయినారు. 2-3 పోలీసులు ఈడుగో తీస్తున్నాడు. అడ్డుపోయి ఎందుకు కొడుతున్నారు సార్ అంటే, నువ్వేంది అని నన్ను ఎంబడిస్తున్నారు. మా బావను ఆరోగ్యం మా బావకు ఆరోగ్యం బాగాలేదు. ఆ మంచి పేషెంట్ అయితే కొట్లాకని చెప్పినందుకు నేను అర్థమైతే నన్ను కొట్టినారు. కొట్టినా నేను లెక్క చేయలేదు. వీడు తీస్తున్నాను. వీడు తీసి మా ఎక్కను కొట్టాకరి, మా ఎక్కను ఎందుకు కొడతారు అని చెప్పిన. మా ఎక్కను ఆడి మనిషిని కూడా కాదని ఏంటంటే అట్లా కొట్టినారు. ఇంకా 2-3 కొట్టారు ఆడోళ్ళను. కొట్టి సిఐ కొట్టి ఇంకా దౌర్జన్యం చేశారు. మాకు రికార్డు పరంగా అన్నీ ఉన్నాయి. సాయిబులకు ఏం లేవు, ఒక్క రికార్డు కూడా లేదు. వాళ్ళు ఏం పోలీసులకు ఇది ఇప్పుడు 2 నెలలు జరగబట్టి 2 నెలల నుంచి జరుగుతుంది. కానీ ఎప్పుడు పోయినా కానీ పోలీసులకు ఏమోయ్ మీకు మాకు ఫెజర్ వచ్చింది, మీరు ఫెజర్ తెప్పేది, మీకు వెళ్ళి మాట్లాడతాం అనే మీద మాట్లాడుతున్నారు. నా పేరు నరసింహరాజు. నాది ఏ ఊరు కాదు, ఎరుగుంట నాది.
మనకి సంబంధమే లేదు. సంబంధం లేదు, కానీ నన్ను కూడా కొడుతున్నారు. నేను కొట్టినే బాధపడలే, మా ఎక్కడ కొడతా అని అడ్డుపోయినా. పోలీసులు ఏది చూసినా కానీ వాళ్ళకి ఫెజర్ వస్తుంది, మేమేం చేయాలా ఫెజర్ వస్తుంది, మేము ఏం చేయాలా అని ఒకటే ఆ మాట తప్పితే ఏ మాట రాకుండా ఒకసారి మా బావను అందరినీ అంగిలిప్పి కూర్చోబెట్టితే ఇంకా వచ్చినాక ఇంకా కంప వేసి మట్టంగా వాళ్ళకి ఏది కాలేదు సార్, మాకు రిజిస్టర్ ఉంది, వాళ్ళకు ఖరారు కూడా లేదు. 18 ఏళ్ల నుంచి కొని ఈ రోజు లేదంటారు. పోలీసులు కొట్టినారని ఎవరైనా చెప్తున్నారా, మీరే చెప్తున్నారా? మేమే చెప్తాను సార్. ఎవరు ఎందుకు అవసరమా సార్? చూడండి సార్, దెబ్బలు చూడండి సార్, దెబ్బలు. నేను చెప్పకపోతే నా భర్త ఆరోగ్యం బాగలేదు, బాగా కొట్టి నేను అడ్డం పోతే నన్ను పక్కకి ఇడిచి కొడతాడు. అంత ధైర్యమా? ఎస్ఐ లేడులే అక్కడ బర్లు భంగమైన కార్డు తీసుకొచ్చి ఉరుకులాట ముందరేసినా నేను అవసరం లేదు, పో స్టేషన్ కాడికి రాపో అంటున్నాడు. ఇప్పుడు తీసుకొని పోతున్నా, ఎవరు ఎక్కించుకుంటే పోయి గుతలేరు. నేను నా ఒకడే సార్, పిల్లలు కూడా చాంద్రున్నాడు, ఒక కొడుకు, ఓ బిడ్డ అయితే పెళ్లి అయిపోయింది, ఇద్దరమే భార్య భర్తమే ఉండేది. ఇప్పుడు ఆసుపత్రికి తిన్నా తిరుగుతున్నాను. మా తాత పేరు వినండి, మావానమ్మ, మేము తాత అంటాం. మా తాత పేరు మీద చిన్న పుల్లన్న. మా స్థలం మాకు న్యాయం చేయాలి సార్. వాళ్ళకి ఏమన్నా ఉన్నా కానీ వాళ్ళకి చెప్పేది, మాకుంటే మాకు చెప్పేది అంతే. మాకు చట్టపరంగా న్యాయం చేయాలి చాలు, మాకు దౌర్జన్యం వద్దు. మాకు ఎంతంది ఎకరా కొలిచి చాలు. పోలీసులకు అంత రాజకీయ నాయకులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మమ్మల్ని తొక్కేస్తున్నారు, ఒక స్థాయి తొక్కేస్తున్నారు. ఆయన కానీ మేము బాధపడలే, మాకు స్థలం ఉంది కదా కాచి కొంత సర్దుకుంటామంటున్నాం. ఆడికి సర్దుకునే పానీయము మీకేముంది అని వాళ్ళకు మాకు 2 నాలుగు ఉంటే సాగుమిత్రులు వస్తుంది, మిమ్మల్ని ఇది ఎకర కాదు మేము స్థలంలోకి జరుపుకుంటామని కింద మాట్లాడుతున్నారు దౌర్జన్యంగా. మాకు అనుభవం లేకుండా మేము సాగుమిత్రులు పెట్టుకున్నాము, మాకు వాళ్ళకి ఏం లేదు సార్. మాకు రిజిస్టర్ పక్కా రిజిస్టర్ ఉంది మా బావలకు. ఒక్కరు ఇద్దరు